ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. మన గ్రామాలలో ప్రముఖంగా కనిపించే అడ్డసరం వర్ణించడానికి వీలులేని ఘనమైన ఔషధం మొక్క. దీనిని ఆయుర్వేద భాషలో వైద్యాని అంటారు. అనాదిగా దీనిని దీర్ఘకాలికమైన శ్వాసరోగాలకు ఉపయోగించడం వైద్య సంప్రదాయంగా ఉండేది. అయితే ఈ చెట్టును అనేక విధాలుగా పరిశీలించిన ప్రాచీన శాస్త్రవేత్తలు అనేక ఇతర రోగాలకు కూడా ఇది తిరుగులేకుండా పనిచేస్తుందని నిరూపించారు. దీని ఆకులు, పూలు, కాడలు, వేర్లు ఇలా సర్వాంగాలు మనకు ఉపయోగపడేవే. ఈ చెట్టు గురించి తెలుసుకున్న వ్యక్తి గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో అనేక రోగాలను తరిమి కొట్టవచ్చు. అయితే ఈ ఆధునిక కాలంలో గ్రామీణులకు కూడా ఈ అడ్డసరం గురించి తెలియకపోవడం చాలా విచారకరం. అడ్డసరం మొక్క ప్రాముఖ్యత, దీనితో ఎటువంటి రోగాలను నయం చేయవచ్చు, ఎటువంటి రోగాలకు ఎలా వాడాలి అనే తదితర విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అడ్డసరంని సంస్కృతంలో వాసక, వైద్యమాత, ఆటరూష అని, హిందీలో అదూస, విసోంట అని, తెలుగులో అడ్డసరం అని, ఆంగ్లంలో మాలాబార్ నాట్ అంటారు. దీని వేర్లు, ఆకులు చేదుగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వవ్యాధులను నయం చేయగలవు. ముఖ్యంగా పైత్యం, శీతపైత్యం, రక్తపైత్యం, శ్లేష్మం, దగ్గు, మేహం, క్షయరోగం, కుష్టు రోగం మొదలైన వ్యాధులకు ఈ చెట్టు చరమగీతం పాడుతుంది. పాండురోగం అనబడే రక్తహీనతకు అడ్డసరం ఆకులు 10 గ్రాములు, ధనియాలు 10 గ్రాములు, కరక్కాయల బెరడు 10 గ్రాములు కలిపి నలగ్గొట్టి 1/2 లీటరు మంచినీటిలో వేసి రాత్రి నుండి ఉదయం దాకా నానబెట్టి ఉదయం వడపోసుకొని ఆ నీటిలో 1 చెంచా కండ చక్కెర పొడి కలిపి పరగడుపున తాగుతుంటే రక్తహీనత తగ్గిపోతుంది. అడ్డసరం ఆకును మెత్తగా నూరి బిళ్లలాగా చేసి దానిపైన కొంచెం సైంధవలవనం పొడి చల్లి దాన్ని ఆసనం పక్కన పుట్టిన భగంధరం అనబడే లూటీ పైన వేసి కట్టుకడుతూ ఉంటే భగంధరం మాడిపోతుంది. అడ్డసరం ఆకులను కడిగి దంచి తీసిన రసం 15 గ్రాములు, మంచిపట్టు తేనె 20 గ్రాములు కలిపి ఒక మోతాదుగా 3 పూటలా ఇస్తూ ఉంటే ఏ విధమైన కామెర్ల వ్యాధి అయినా 7 నుండి 10 రోజులలో తగ్గిపోతుంది. అడ్డసరం ఆకులు, వేర్లపై ఉండే బెరడు ఈ రెండింటిని కలిపి పొడికొట్టి నిలువ ఉంచుకోవాలి. అడ్డసరం ఆకులు దంచి తీసిన రసం 2 కేజీలు, త్రిఫలాలు దంచి తీసిన రసం 1/2 కేజీ, నువ్వుల నూనె 2 కేజీలు కలిపి చిన్న మంట పైన పదార్థాలన్నీ ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి. తరువాత దించి చల్లార్చి గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ తైలాన్ని రోజూ తలకు రాసుకుంటూ ఉంటే మెదడుకు బలం కలగడమే కాక తలలోని చుండ్రు, పుండ్లు, గుల్లలు, దురదలు తగ్గిపోయి క్రమంగా తెల్ల వెంట్రుకలన్నీ నల్లబడతాయి. అడ్డసరం ఆకుల రసం 20 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి ఒక మోతాదుగా 2 పూటలా రోజూ సేవిస్తూ ఉంటే క్రమంగా క్షయదగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. అడ్డసరం ఆకుల రసం 20 గ్రాములు, అల్లం రసం 20 గ్రాములు కలిపి 2 పూటలా 3 రోజుల పాటు తాగుతూ ఉంటే గొంతులో అడ్డుపడే కఫమంతా కరిగిపోయి శ్లేష్మ సమస్య నివారించబడుతుంది. అడ్డసరం ఆకు, పసుపు సమంగా తీసుకుని తగినంత గోమూత్రంతో మెత్తగా నూరి దురదలపైన పట్టించి అది బాగా ఆరిపోయిన తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తుంటే దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి. అన్ని రకాల దగ్గులకు అడ్డసరం ఆకుల రసం 5 గ్రాములు, తులసాకు రసం 5 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి 2 పూటలా సేవిస్తుంటే ఏ రకమైన దగ్గు అయినా తగ్గిపోతుంది. దగ్గితే నోటి వెంట రక్తం పడే సమస్యను రక్తపిత్తం అంటారు. ఈ సమస్యకు అడ్డసరం ఆకురసం 20 గ్రాములు, కంద చక్కెర పొడి 10 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి పూటకు 1 మోతాదుగా 2 పూటలా సేవిస్తుంటే రక్తం పడటం వెంటనే ఆగిపోతుంది. వాకుడు పండ్ల రసం 10 గ్రాములు, ఉత్తరేణి ఆకురసం 10 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి రోజూ పరగడుపున సేవించాలి.
ఇదే రసాన్ని తేనె కలపకుండా సాయంత్రం పూట సేవించాలి. ఇలా చేస్తుంటే అతిమొండి ఉబ్బసరోగమైన 40 రోజులలో తగ్గిపోతుంది. శరీరంలో ఎటునుండి రక్తం పోతూ ఉన్నా అడ్డసరం ఆకులు దంచి తీసిన రసం ఒక పాత్రలో పోసి పొయ్యిమీద పెట్టి చిన్నమంటపైన మరిగిస్తూ రసం విరిగిన తరువాత దించి వడపోసి దానిని 50 గ్రాముల మోతాదుగా లోపలికి సేవింపచేస్తుంటే ఎటువంటి రక్త ప్రవాహమైనా కట్టుకుంటుంది. అడ్డసరలేహ్యం తయారీ విధానం: 1 కేజీ అడ్డసరం ఆకులను కొంచెం నలగ్గొట్టి 8 లీటర్ల మంచినీటిలో వేసి 2 కేజీల కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోసుకోవాలి. ఈ కషాయంలో పటిక బెల్లం పొడి 1 కేజీ మరియు కరక్కాయ బెరడు పొడి 640 గ్రాములు కలిపి చిన్నమంట పైన వండాలి. ఆ పదార్థం గడ్డ కడుతూ పాకానికి వచ్చిన తరువాత అందులో తవాక్తీరి చూర్ణం 40 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, పిప్పళ్ల పొడి 20 గ్రాములు, ఆకుపత్రి పొడి 10 గ్రాములు, ఏలకుల పొడి 10 గ్రాములు, నాగకేసరాల పొడి 10 గ్రాములు వేసి బాగా కలదిప్పాలి. పాత్రను దించి చల్లారిన తరువాత అందులో తేనె 80 గ్రాములు కలపాలి. ఇదే అద్భుతమైన అడ్డసర లేహ్యం. అడ్డసర లేహ్యం వాడే విధానం: పూటకు 5 గ్రాముల మోతాదుగా 2 పూటలా తిని 1 కప్పు ఆవుపాలు తాగాలి. పిల్లల కొరింత దగ్గులు, మలబద్ధకం, అతిదాహం, కడుపు పొంగు, క్షయరోగం, ఉబ్బసరోగం, దగ్గు, పడిస భారం, గుండె బలహీనత మొదలైనవన్నీ హరించిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.